Hey students, welcome back to our channel. Guys, మన ఛానల్ పేరు వచ్చేసి FM Noab Academy. గైస్ ఈ వీడియోలో వచ్చేసి మనం తెలుసుకోబోతున్నాం గైస్ మనకైతే ఏపీ డిగ్రీ సెకండ్ కౌన్సిలింగ్ అనేది అయితే స్టార్ట్ అయింది. మనమైతే మన ప్రీవియస్ వీడియో అయితే చెప్పినాం చూడండి, మీకైతే డేట్స్తో పాటు అయితే చెప్పడం అయితే జరిగింది చూడండి. ఇంకా ఎవరికైతే తెలియదో ఆ ప్రీవియస్ వీడియోని అయితే మీరందరూ అయితే చూసుకోండి. ఇంకా వచ్చేసి ఈ వీడియోలో అయితే మనం క్లారిఫై ఇవ్వబోతున్నాం గైస్. మనమైతే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే జాయిన్ కాలేదు, మనమైతే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే వెళ్ళొచ్చా లేదా, లేకపోతే వెళ్ళడానికి లేదా, ఇంకా మనకైతే ఛాన్స్ ఉందా లేదా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వచ్చేది చాలా మందికి అయితే వెబ్ ఆప్షన్స్లో అయితే ఎర్రర్ ఇంకా రావడం అయితే జరుగుతుంది చూడండి స్టూడెంట్స్. ఇంకా చాలా మందికి అయితే ఇంకా డాక్యుమెంట్స్ అప్లోడ్ ఆప్షనే కనిపించడం లేదు. దాని గురించి కూడా మనం అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం గైస్. వీడియోలో ముందుకు వెళ్ళే ముందు చూడండి గైస్, ఇంకా వచ్చేసి మనకైతే చాలా మంది స్టూడెంట్స్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేస్తున్నారు, బ్రదర్ ప్లీజ్ మనకైతే హిందీ వర్జన్ కూడా కావాలి అని చాలా మంది అయితే స్టూడెంట్స్ అయితే కామెంట్ చేస్తున్నారు గైస్. మీకోసం అయితే హిందీ వర్జన్ కూడా మన ఛానల్లో అయితే తేవడం అయితే జరిగింది చూడండి. మీకు ఎవరికైతే హిందీ వర్జన్ కావాలో హిందీ వర్జన్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడైతే మెయిన్ టాపిక్లో అయితే వచ్చేద్దాం చూడండి స్టూడెంట్స్. ఇంకా ఏపీ డిగ్రీ కౌన్సిలింగ్ వాళ్ళకైతే ఫస్ట్ ఫేజ్ వాళ్ళకైతే చాలా మందికి అయితే సీట్ అలాట్మెంట్స్ అయితే వచ్చినాయి చూడండి గైస్. సీట్ అలాట్మెంట్స్ వచ్చినాయి, వాళ్ళకైతే బ్రాంచెస్ అనేవి చేంజ్ కావచ్చా అంటే గ్రూప్స్ బీసీఏ పెట్టుకున్నారు, బీఈ పెట్టుకున్నారు, చాలామంది బీఏ పెట్టుకున్నారు, వాళ్ళకైతే వాళ్ళ ఇష్టమైన కాలేజెస్ అనేవి రావడం లేదు. ఇంకా మనకైతే ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం గైస్. ఇంకా ఏపీ డిగ్రీ కౌన్సిలింగ్ వాళ్ళకైతే మనమైతే చూసుకోవచ్చు, ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో రిజిస్ట్రేషన్లో పార్టిసిపేట్ చేయలేదో వాళ్ళు కూడా ఈ దాంట్లో అయితే సెకండ్ ఫేజ్లో అయితే పార్టిసిపేట్ చేయగలరు. ఎలా అంటే మనమైతే ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది చూడండి. ఫ్రమ్ 27th అయితే మనకైతే రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది చూడండి. మనమైతే రిజిస్టర్ చేసుకోవాలి, అంటే ఏం రిజిస్ట్రేషన్ ఫీ అయితే మనకైతే ఏం లేదు. దాని తర్వాత అదే రోజున మనకైతే 28th వరకు అయితే ఉంది చూడండి, అక్కడైతే మనకైతే వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేది ఉంటుంది చూడండి. దాంట్లో మీరు ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా మీ డాక్యుమెంట్స్ని ప్రాపర్ డాక్యుమెంట్స్కి అయితే అప్లోడ్ చేయండి, లేకపోతే మళ్ళీ మనకైతే సెకండ్ ఫేజ్ అనేది కూడా డిలే అవ్వడం అయితే జరుగుతుంది. ఎలా మనకైతే ఫస్ట్ ఫేజ్ అయిందో అలాగే సేమ్ మనకైతే డిలే అవ్వడం అయితే జరుగుతుంది చూడండి గైస్. ఈసారి మీరైతే మిస్ మ్యాచింగ్ చేసుకోవద్దండి, ఏం మిస్టేక్స్ చేసుకోవద్దండి. మీకైతే ఎలా పెట్టాలో సెకండ్ ఫేజ్ తెలియదంటే మనకైతే కామెంట్ చేయండి, మీకోసం అయితే ప్రత్యేకంగా మనమైతే వీడియో అయితే చేస్తాం చూడండి. ఇంకా వచ్చేది చాలామంది స్టూడెంట్స్ అయితే అడిగినారు వెబ్ ఆప్షన్స్ ఎందుకు రావడం లేదు అంటే గైస్, మీరైతే ఫస్ట్ ఫేజ్లో వచ్చింది, సెకండ్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేయకపోతే వెబ్ ఆప్షన్స్ కనపడదు. ఇంకా స్టూడెంట్స్ సెకండ్ ఫేజ్లో పెట్టుకునేటప్పుడు మీరైతే మిస్టేక్స్ చేయకండి. ఇంకా ఫస్ట్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసినారు, చాలామంది స్టూడెంట్స్ అయితే రిజిస్ట్రేషన్ చేసినారు. ఇంకా మేమైతే సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉందా లేదా అంటే గైస్, మీరైతే రిజిస్ట్రేషన్ చేయడానికి అవసరం లేదు చూడండి. మీరైతే డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ ఇంకా చాలామందికి అయితే ఎవరికైతే మిస్ మ్యాచింగ్ ఉన్నారో వాళ్ళకైతే అదే వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్ అప్లోడేషన్ ఆప్షన్ అనేది వస్తుంది. ఇంకా చాలామందికి అయితే రాదు, చాలామంది అయితే టెన్షన్ పెట్టుకుంటున్నారు, ప్యానిక్ అవుతున్నారు గైస్. అలాంటి ఏం లేదు చూడండి గైస్, అదైతే ఆప్షన్ అనేది చూపించదు, ఎందుకంటే మీరైతే ఫస్ట్ ఫేజ్లో పెట్టింటారని మీకైతే ఆప్షన్ అనేది చూపించదు. ఇంకా డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ రోజు అయితే చూపిస్తుంది. వెబ్ ఆప్షన్స్ అనేది మనకైతే డేట్స్ అనేవి మన ప్రీవియస్ వీడియోలో అయితే మనమైతే చెప్పినాం చూడండి. ఇంకా ప్రీవియస్ వీడియో చెక్ చేసుకోకపోతే మీరైతే చెక్ చేసుకోండి. దాని తర్వాత సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే మనమైతే ఫస్ట్ అయితే సీట్ అలాట్మెంట్ ఆర్డర్ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్లో అయితే సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది చూడండి. ఇంకా ఎవరైతే ఇవ్వలేదో ఇప్పుడు కూడా టైం ఉంది, వెళ్ళి సీట్ అలాట్మెంట్ అయితే చేసుకోండి, లేకపోతే మనకైతే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా సెకండ్ ఫేజ్లో సీట్ రాకపోతే ఫస్ట్ ఫేజ్ సీట్ అనేది ఉంటుంది, లేకపోతే మనకైతే సీటే ఉండదు చూడండి. అందుకోసం వెళ్ళి తొందరగా సీట్ అలాట్మెంట్ చేసుకోండి. దాని తర్వాత మనకు వచ్చేసి సీట్ అలాట్మెంట్స్ వస్తాయి చూడండి గైస్. సీట్ అలాట్మెంట్లో చాలా మందికి అయితే మీ డ్రీమ్ కాలేజ్ ఏది ఉంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా వచ్చేసి మీకైతే ఎంత మార్క్స్ వచ్చినాయి, ఇంకా అదే మీ స్కోరింగ్ ఎంత ఉందో అది కామెంట్ చేయండి గైస్. ఓకే గైస్, రైట్ ఈస్